కాకినాడకి ఆ పేరు ఎలా వచ్చిందో ఎప్పుడన్నా ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఈ అందమైన నగరానికి చాలా గొప్ప చరిత్ర ఉంది. మాల్స్, సినిమా హాళ్లు, ఇంకా మందరికి ఇష్టమైన కాకినాడ ఖాజా స్వీట్ పుట్టక ముందే ఈ నగరం ఉందంటే నమ్మండి. చాలా కాలం క్రితం ఈ ప్రాంతం గోదావరి డెల్టా పచ్చదనంతో నిండిన ఒక చిన్న గ్రామం. అప్పటి స్థానికులు దీన్ని కాకనందివాడ్ అని పిలిచేవారు. కొందరు ఈ పేరు ఒక పురాతన రాజు గొరవాటం వచ్చిందని అంటారు. మరికొందరు మాత్రం తీరం వెంబడి గుంపులుగా చేరే కాకుల వల్ల వచ్చిందని నమ్ముతారు. తెలుగులో కాకి అంటే కరోకథ. ఏదేమైనా ఆ పేరు తరతరాలుగా మారుమోగుతో ఇక్కడ నివసించే ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. కాలం గడిచే కొద్దీ కాకనందివాడ్ మరింత రద్దీగా మారింది. 17వ శతాబ్దం నాటికి డచ్ వ్యాపారుల దృష్టిని ఆకర్షించింది. స్థానికంగా తయారయ్యే చీరల వ్యాపారం ఇక్కడ బాగా జరిగేది. దానివల్లే వాళ్లు ఇక్కడికి వచ్చారు. డచ్ వాళ్లు ఇక్కడి ప్రజలతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తూ ఈ ప్రాంతాన్ని కోకా లేదా కోకక్ అని పిలవడం మొదలు పెట్టారు. అంటే వాళ్ల పద్ధతిలో పేరుని మార్చుకున్నారన్నమాట. చివరికి వాళ్లు దీన్ని కోకనాడ్ అని పిలవడం మొదలు పెట్టారు. తర్వాత బ్రిటిష్ వాళ్లు వచ్చారు. బ్రిటిష్ వాళ్ల గురించి మీకు తెలిస్తే వాళ్లు స్థానిక పేర్లను వాళ్ల భాషకి తగ్గట్టు మార్చడానికి ఇష్టపడతారని తెలుస్తుంది. కోకనాడ్ అనే పేరు వాళ్లకి పలకడానికి కష్టంగా ఉండేది కాబట్టి వాళ్లు దాన్ని కుదించి కోకెనడా అని మార్చారు. కానీ ఆ పేరు అక్కడితో ఆగలేదు. త్వరలోనే అది కోకనాడగా మారింది. ఈ పేరును మీరు ఇప్పటికీ నగరంలోని కొన్ని పాత దుకాణాలు, భవనాలపై చూడవచ్చు. బ్రిటిష్ పాలనలో కోకనాడ్ ఒక రద్దీగా ఉండే ఓడరేవుగా, పరిపాలనా కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ పేరు అన్ని చోట్ల ఉండేది. పాఠశాలలు, వ్యాపారాలు, ఇంకా ముఖ్యంగా రద్దీగా ఉండే ఓడరేవు ప్రాంతంలో. కానీ చివెల్లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అంతా మారిపోయింది. నగరం తన మూలాలతో తిరిగి అనుసంధానం కావాలని, తన తెలుగు వారసత్వాన్ని స్వీకరించాలి కోరుకుంది. కాబట్టి కోకనాడ్ అనే పేరును అధికారికంగా కాకినాడ మార్చారు. ఈ మార్పు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి గర్వం, చరిత్రను గుర్తు చేసింది. ఈ రోజు కాకినాడ గతం, వర్తమానం రెండింటినీ కలిపి ఒక అద్భుతమైన నగరంగా నిలుస్తోంది. ఇక్కడ చరిత్ర, వ్యాపారం, సంప్రదాయం బంగాళాఖాతం హల్లతో కలుస్తాయి. మీరు తదుపరిసారి కాకినాడను సందర్శించినప్పుడు ప్రతి పేరు వెనుక ఒక కథ ఉంటుందని గుర్తుంచుకోవడానికి కాసేపు సమయం కేటాయించండి. కాకినాడ అది తరతరాలు గుర్తుంచుకునే కథ.